ఒక ఊరిలో రాజు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పరమ శివభక్తుడు. కానీ అతని కుమారుడు మాత్రం ఏ దేవుడి మీద నమ్మకం అస్సలు ఉండేది కాదు. ఒక రోజు రాజు చెట్టు కింద కూర్చొని అందరికీ భవిష్యవాణి చెబుతూ ఉంటాడు. అప్పుడు అతని కొడుకు వచ్చి, ఇదంతా నమ్మకండి, ఇవన్నీ అబద్ధాలు, రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు, అలాంటిది ఈయన మీకు మీ జీవితంలో ఏం జరుగుతుందో చెబుతాడా అని హేళన చేస్తాడు. అప్పుడు రాజు నవ్వుతూ, రేపు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నీవు దేవుడి పాయసం తింటావు అని చెబుతాడు. అప్పుడు అతను నవ్వుతూ, నేను ఆ దేవుడి పాయసాన్ని తింటానా? ఇదిగో అందరూ వినండి, నాకు ఆ దేవుడు అంటే అస్సలు ఇష్టం లేదు, ఆ పాయసం అంటే కూడా నాకు ఇష్టమే లేదు, అలాంటిది నేను తింటాను అని అబద్ధాలు చెబుతున్నాడు. సరే చూద్దాం రేపు ఏం జరుగుతుందో అని అక్కడ నుండి ఊరికి దూరంగా అడవిలోకి వెళ్లిపోతాడు. అలా మరుసటి రోజు 11 గంటలవుతుంది. అతను చెట్టు కింద పడుకుని నిద్రపోతూ ఉంటాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న బాటసారులు అందరూ భోజన సమయం అయింది అని వారి వద్దనున్న మూటలు విప్పుకొని భోజనాలు చేయడానికి కూర్చొని ఉంటారు. ఉదయం దేవుడికి చేసిన పాయసాలు కూడా ఉంటాయి. అక్కడ సరిగ్గా వాళ్ళ నోటిలో ముద్ద పెట్టుకుంటున్న సమయంలో అడవి దొంగలు దోచుకోవడానికి వాళ్ళ వైపు వస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళందరూ అన్ని వదిలేసి పరిగెత్తుకుంటూ పారిపోతారు. కానీ మనోడు మాత్రం పరిగెత్తితే అలిసిపోతాము అని ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చొని ఉంటాడు. దొంగలు వచ్చి అన్ని దోచుకుంటారు. వాళ్ళకి కూడా ఆకలి వేయడంతో అందరూ వదిలేసిన పాయసాన్ని తినబోతూ ఉండగా వీళ్ళు ఈ పాయసంలో విషం ఏమైనా కలిపారేమో, మనకి ఎలా తెలుస్తుంది? ఎవరికైనా ఈ పాయసం పెట్టి తరువాత మనం తిందాం అని అటు ఇటు చూసి పైకి చూడగా మనోడు చెట్టు పైన కూర్చొని ఉంటాడు. వాడిని కిందికి దింపి అందరూ కలిసి వాడి నోట్లో పాయసాన్ని కురుక్కుతారు. అప్పుడు సమయం సరిగ్గా మిట మధ్యాహ్నం 12 గంటలు. అయ్యా స్వామి, నాకు పాయసం తప్ప ఇంకేమైనా పెట్టండి, నేను తింటాను అంటున్నా కూడా వాళ్ళు వినకుండా వీడు పాయసం వద్దు అంటున్నాడు అంటే ఈ పాయసంలో ఏముందో వీడికే మొత్తం పాయసాన్ని పెట్టాలి అని నోట్లో కుక్కుతారు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, చేసుకున్న వాడికి చేసుకున్నంత అని. దేవుడిని నమ్మకపోయినా పర్వాలేదు కానీ హేళన మాత్రం చేయకూడదు అని. శివుడు అంటే మీకు ఇష్టమా? ఉంటే హర హర మహాదేవా అని కామెంట్ చేయండి.